నమస్తే ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన రామాయణంలో ఎన్నో అద్భుతమైన ఘట్టాలు మలుపులు ఉన్నాయి. ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. అందులో ముఖ్యమైనది శ్రీరామచంద్రుడు మరియు ఆయన పరమభక్తుడైన హనుమంతుడి మధ్య ఉన్న సంబంధం. కాని ఆ ఇద్దరు మహానుభావులు మొదటిసారి ఎలా కలిశారో మీకు తెలుసా? ఆ కలయిక ఎంత నాటకీయంగా, ఎంత తెలివిగా జరిగిందో ఈ రోజు మనం తెలుసుకుందాం. ఇవి రామాయణంలో ఒక కీలకమైన ఘట్టం. అదే హనుమంతుని బ్రాహ్మణ వేషం. సీతాదేవిని రావణుడు అపహరించుకుపోయిన తరువాత శ్రీరాముడు, లక్ష్మణుడు ఆమెను వెతుకుతూ దక్షిణ దిశగా ప్రయాణిస్తున్నారు. అలా వారు దండకారణ్యం దాటి ఋష్యమూక పర్వతం దగ్గరకు చేరుకున్నారు. ఆ పర్వతం మీద తన అన్నాయిన వాలికి భయపడి వానరరాజు సుగ్రీవుడు తన మంత్రులతో కలిసి నివసిస్తున్నాడు. పర్వతం పైనుంచి సుగ్రీవుడు చేతిలో ధనుర్బాణలతో తేజోవంతులుగా నడిచి వస్తున్న రామలక్ష్మణులను చూశాడు. వారిని చూసి భయపడ్డాడు. ఎవరో ఈ వీరులు, నా అన్న వాలి నన్ను చంపడానికి పంపిన గూఢచారులేమో అని కంగారుపడ్డాడు. వెంటనే తన నమ్మకమైన మహాబుద్ధిశాలి అయిన మంత్రి ఆంజనేయుడిని పిలిచి ఇలా అన్నాడు: ఆంజనేయ, కింద ఎవరో ఇద్దరు యోధులు తిరుగుతున్నారు. వారు ఎవరో, ఎందుకు ఇక్కడికి వచ్చారో తెలుసుకునిరా. కాని జాగ్రత్త, నీ వానర్ రూపంలో వెళ్ళకు. వారు నిన్ను చూసి భయపడవచ్చు. ఏదైనా మారువేషంలో వెళ్ళు. స్వామి ఆజ్ఞను శిరసావహించిన హనుమంతుడు ఆలోచించాడు. వీరిని సమీపించడానికి ఏ రూపం సరైనది అని యోచించి ఒక వినయశీలి అయిన బ్రాహ్మణుడి వేషం ధరించడమే ఉత్తమమని నిర్ణయించుకున్నాడు. వెంటనే హనుమంతుడు ఒక ప్రశాంతమైన బ్రాహ్మణ సన్యాసి రూపాన్ని ధరించి చేతిలో దండం, కమండలంతో రామలక్ష్మణుల వద్దకు వెళ్ళాడు. వారి ముందు నిలబడి ఎంతో వినయంగా చేతులు జోడించి మధురమైన స్వరంతో ఇలా పలికాడు: ఓ మహానుభావులారా, చూడడానికి మీరు రాజకుమారుల్లా ఉన్నారు. కాని తపస్సుల వలె నారవస్త్రాలు ధరించి ఉన్నారు. మీ తేజస్సు సూర్యచంద్రుల్లా ప్రకాశిస్తుంది. ఇంతటి కఠినమైన అడవిలో మీరు ఎందుకు సంచరిస్తున్నారు? దయచేసి మీరెవరో తెలుపగలరా అని వినయంగా అడగగా ఆ బ్రాహ్మణుడి మాటల్లోని స్పష్టత, వినయం, వ్యాకరణ శుద్ధిని చూసి శ్రీరాముడు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆయన లక్ష్మణుడి వైపు తిరిగి మెచ్చుకోలుగా ఇలా అన్నాడు: లక్ష్మణా, ఇతని మాటలు విన్నావా? ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో చూడు. వేదాలు చదివిన గొప్ప పండితుడిలా ఒక్క తప్పుకూడా లేకుండా ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వ్యక్తి మంత్రిగా ఉన్న రాజుకు తప్పక విజయం సిద్ధిస్తుంది. ఇతను సుగ్రీవుడి మంత్రి అయి ఉంటాడు. మనం ఇతనితో మన కథను చెప్పవచ్చు. రాముడి అనుమతితో లక్ష్మణుడు తమ వృత్తాంత అంత వివరించాడు. తాము అయోధ్య రాకుమారులమని, తండ్రి మాట కోసం అరణ్యవాసానికి వచ్చామని, ఇక్కడే రాముడి భార్య సీతమ్మని ఎవరో అపహరించారని చెప్పాడు. వారి కథ వినగానే హనుమంతుడికి అంతా అర్థమైపోయింది. ఆహా, నేను ఎవరికోసం ఎదురుచూస్తున్నానో ఆ శ్రీరామచంద్రుడే ఈయన. నా స్వామి సుగ్రీవునికి సహాయం చేయగల సమర్థుడి ఇతనే అని గ్రహించాడు. ఇక తన మారువేషంలో ఉండలేకపోయాడు. వెంటనే భక్తి పారవశ్యంతో తన బ్రాహ్మణ వేషాన్ని వదిలి తన అసలు రూపమైన మహాబలశాలి ఆంజనేయ స్వరూపంలోకి మారిపోయాడు. శ్రీరాముని పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. ప్రభూ, నన్ను క్షమించని. నేను వానరరాజు సుగ్రీవుని మంత్రిని. నా పేరు హనుమంతుడు. మా స్వామి మీతో స్నేహం చేయాలని కోరుకుంటున్నారు అని విన్నవించాడు. శ్రీరాముడు ప్రేమతో హనుమంతుడిని పైకి లేపి ఆలింగనం చేసి ఆ క్షణం ఆ పవిత్రమైన కలయిక రామాయణ గతిని మార్చేసింది. ఆ కలయికే రామ సుగ్రీవ మైత్రికి, సీతాన్వేషణకు, లంకాదహనానికి, చివరకు రావణ సంహారానికి నాంది పలికింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.